హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను టాలీలో డేటా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టాలీ సాఫ్ట్వేర్ నుంచి ఎక్సెల్ ఫార్మేట్కి డేటా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము టాలీలో ప్రిపేర్ చేసిన ఎవ్రీ బుక్ ఆఫ్ అకౌంట్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూద్దాము. సపోజ్ నేను ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ క్లిక్ చేసుకోవాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే హారిజాంటల్ బార్లో మనకి ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫార్మేట్ వస్తుంది, ఇక్కడ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది, మనము డిఫాల్ట్ ఆల్ లాంగ్వేజెస్ తీసుకోవాలి. ఫార్మేట్ మనం ఏ ఫార్మేట్లో ఎక్స్పోర్ట్ చేయాలి అని. సో మనం టాలీ నుంచి ఎక్సెల్కి XML ఫార్మేట్లో మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, PDF ఫార్మేట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టాలీ నుంచి ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ లొకేషన్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి. అంటే మనము ఫైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఫైలు ఎక్కడ సేవ్ అవ్వాలి అంటే C డ్రైవ్లో అది సేవ్ అవ్వాలా, D డ్రైవ్లో ఇవ్వాలా అని లొకేషన్ ప్లేస్ అనేది మనం టైప్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ERP9 ఈ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి. ఇక్కడ అవుట్పుట్ ఫైల్ నేమ్ అన్నీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫీచర్స్ అన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎంటర్ ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఎక్సెల్ ఫార్మేట్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, మన టాలీ ఫార్మేట్ నుంచి ఎక్సెల్ ఫార్మేట్కి ఎక్స్పోర్ట్ అయ్యింది. దీంట్లో మనం ఏదైనా చేంజెస్ కావాలి అంటే ఎక్సెల్ ఫార్మేట్లో చేంజెస్ చేసుకోవచ్చు. సో టాలీ ఫార్మేట్ నుంచి ఎక్సెల్ ఫార్మేట్కి వచ్చింది ఇప్పుడు. సో బ్యాలెన్స్ షీట్ అనేది. సో నెక్స్ట్ అదేవిధంగా వేరే రిపోర్ట్ ఎలా ప్రింట్ చేయాలి. సపోజ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది నేను ఎక్స్పోర్ట్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ప్రెస్ చేయండి. సో మనం లాంగ్వేజెస్ ఆల్రెడీ డిఫాల్ట్ ఆల్ లాంగ్వేజెస్ తీసుకుంటాము. ఫార్మేట్ ఎక్సెల్, ఎక్స్పోర్ట్ లొకేషన్ ఈ 3 ఆప్షన్స్ మనం చేంజెస్ చేస్తే చాలు. తర్వాత ఎంటర్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ఇప్పుడు మనకి ఎక్సెల్ ఫార్మేట్కి డిస్ప్లే అయింది. చూడండి, ఎక్సెల్ ఫార్మేట్కి వచ్చింది మనకి. సో ఈ ఎక్సెల్ ఫార్మేట్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో మనం ఆడిటర్స్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఫుల్ ఎక్సెల్ ఫార్మేట్లో డిస్ప్లే అయ్యింది. సో మనం ఇలా ఎవ్రీ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 1 మంత్ సేల్స్ డీటెయిల్స్ కాలమ్నర్ ఫామ్లో టాలీ నుంచి ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం సేల్స్ డీటెయిల్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ సేల్స్ బుక్ ఓపెన్ చేసుకోవాలి, డిస్ప్లేకి వెళ్ళాలి. డిస్ప్లేలో మనము అకౌంట్ బుక్స్కి వెళ్ళాలి. అకౌంట్ బుక్స్లో సేల్స్ రిజిస్టర్ ఓపెన్ చేసుకోవాలి. ఏ మంత్ రిజిస్టర్ మీకు ఎక్స్పోర్ట్ చేయాలో ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనము కాలమ్నర్ ఫామ్లో అంటున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, షో కాలమ్నర్ రిజిస్టర్ అని వస్తుంది. ఈ కాలంకి ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకొని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీకు ఏ కాలమ్స్ ఎక్సెల్లో డిస్ప్లే అవ్వాలనుకుంటారో వాటిని ఎనేబుల్ చేసుకోండి. అవసరం లేని కాలమ్స్ని డిజేబుల్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు నాకు షో ఓచర్ టైప్ అనేది కావాలి, ఓచర్ నెంబరు, ఓచర్ రెఫరెన్స్ నెంబర్ అవసరం లేదు, GST టిన్ అనేది రావాలి. ఇలా మీకు ఏ కాలమ్స్ కావాలో వాటిని ఎనేబుల్ చేసుకొని అవసరం లేని వాటిని డిజేబుల్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనకి టైప్ ఆఫ్ కాలం వస్తుంది. టైప్ ఆఫ్ కాలంలో ఆల్ ఐటమ్స్ ఆటోమేటిక్ కాలమ్స్ అనేది తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్సెల్కి. సో మనము పర్చేజ్ రిజిస్టరు, సేల్స్ రిజిస్టరు, సో క్యాష్ బుక్, బ్యాంక్ బుక్ అన్ని బుక్స్ మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు పీరియాడికల్ వైజు. ప్లస్ మనకు కావాల్సిన కాలమ్నర్ ఫామ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఓచర్ టైప్స్ యాడ్ చేశాను, ఓచర్ నెంబరు, చాలా కాలమ్స్ డిస్ప్లే అయ్యాయి. వీటిలో మీకు ఏదైనా కాలమ్స్ అవసరం లేకపోతే డిజేబుల్ చేసుకుంటే ఆ కాలమ్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో చూడండి, మనకి అన్ని డీటెయిల్గా ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయ్యింది. టోటల్ డీటెయిల్స్ కూడా మనకి డిస్ప్లే అయ్యాయి, టోటల్ ట్యాక్స్ డీటెయిల్స్ కూడా. సో ఇలా మనం కాలమ్నర్ ఫామ్లో టోటల్ సేల్స్ డీటెయిల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.
సపోజ్ నేను ఇప్పుడు క్యాష్ బుక్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి. డిస్ప్లేకి వెళ్ళి క్యాష్ బుక్ అనేది ఓపెన్ చేయండి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్. సో క్యాష్ బుక్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఏ మంత్ క్యాష్ బుక్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది క్యాష్ బుక్. సో ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.